రైట్. సో ఇదే బిల్డింగ్ లో మనం పెంట్ హౌస్ దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది. సో ఇక్కడ కూడా వారు క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయిన పరిస్థితి. అండ్ ఈ ఫ్లోర్ లో కూడా సీసీటీవీ ఫుటేజ్ అయితే కనిపిస్తా ఉంది. సో ఆ మహిళ పైకొచ్చి కింద నుంచి వెళ్ళిందా, లేదంటే కిందనే వారి తల్లి చెప్తున్నట్టు నిజంగానే ఆమెను లాక్ చేసి వెళ్ళిందా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. సో ఖచ్చితంగా పోలీసులు ఈ సీసీటీవీ ఫుటేజ్ ను కూడా పరిశీలించే ప్రయత్నం అయితే చేస్తారు. ఇవన్నీ కూడా లాక్ చేస్తానే ఒకసారి మనం పైకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఆ చెరువు అయితే కనిపిస్తుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ ఏదైతే అక్కడ చెరువు కనిపిస్తా ఉందో అక్కడ ఆ మహిళ యొక్క మృతదేహం అయితే లభించిందని కూడా చెప్తున్నారు. పక్కనే నల్లపోచమ్మ టెంపుల్ కూడా ఉంది. దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. సో ఇక్కడ నుంచి తేజస్విని బలవన్ మరణానికి పాల్పడిన ఆ చెరువు కూడా కనిపిస్తా ఉంది, మీరు క్లియర్ గా చూడొచ్చు. సో ఇక్కడ ఆమె ఫస్ట్ గందరగోళం సృష్టించి అరుపులు వేస్తూ కేకలు వేస్తూ పక్కనున్న వారి డోర్లు కొడుతూ పక్క ఇంటి వారి డోర్లు కొడుతూ నన్ను కాపాడనంటూ కూడా అజయ్ అనే పేరు అరుస్తూ తర్వాత బీరప్ప టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ అమ్మవారి విగ్రహాన్ని తీసుకుని దాని తర్వాత ఆ చెరువు దగ్గరికి వెళ్ళింది. ఎగ్జాక్ట్ గా కనిపిస్తున్న ఆ చెరువు దగ్గరికి అయితే ఆమె వెళ్ళి బలవన్మరణానికి పాల్పడింది. అక్కడ ఒక మర్రి చెట్టు ఉంది, ఆ మర్రి చెట్టు దగ్గర కొంతమంది వ్యక్తులు కనిపించారంటూ కింద ఉన్న బ్యాచులర్స్ అయితే కూడా చెప్తా ఉన్న పరిస్థితి. మరి నిజంగానే ఆ మర్రి చెట్టు దగ్గర ఉన్న వ్యక్తులు ఎవరు, ఆ పార్క్ నైట్ టైంలో ఎందుకు ఓపెన్ గా ఉంది? యాక్చువల్ గా పార్క్స్ అవన్నీ కూడా క్లోజ్ చేసేస్తారు 9కి 10కి ఆ టైంకి క్లోజ్ చేస్తారు. కానీ ఆ పార్క్ అయితే ఓపెన్ గానే ఉంది, వాకింగ్ చేస్తూ ఉంటారంట చాలా మంది. సో ఆ రోజు కొంతమంది ఒక 4 అబ్బాయిలు, ఒక మహిళ, ఒక అమ్మాయి అక్కడ ఉన్నారంట, మర్రి చెట్టు దగ్గర కనిపించారంట. సో వారు వెతికారు, మరి వెతికిన తర్వాత తేజస్విని ఏం కనిపించలే. సో దీంతో వారు వెనక్కి తిరిగి వచ్చేసారు. కట్ చేస్తే మళ్ళీ మార్నింగ్ వీళ్ళందరూ కూడా అసలు ఏంటి, ఏం జరిగింది, మీ అమ్మాయి రోడ్ల పైన ఎందుకు పరిగెట్టింది, మీకు ఏమైనా తెలుసా, అమ్మాయికి ఏమైనా మెంటల్ గా కొంచెం డిస్టర్బెన్స్ ఏమైనా అయిందా, ఇలాంటి అడిగే ప్రయత్నం చేశారు. నాకు ఏం తెలీదు, మా అమ్మాయి వస్తుంది అని చెప్పేసి తిట్టి పంపించేసిందంట వీళ్ళందరినీ కూడా. సో మనకెందుకులే, ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, తల్లికి బాధలేదు, మనకెందుకులే అని చెప్పేసి వీరు కూడా వెళ్ళిపోయారు. కట్ చేస్తే 10ంటికి అమ్మాయి యొక్క బాడీ అక్కడ తేలడం, ఆ విషయం వీరికి తెలిసింది. సో దీంతో ఒక్కసారిగా ఈ ప్రాంతం అంతా కూడా భయోందోళనకి గురైంది. ఎందుకంటే అసలు నగ్నంగా పరిగెట్టడం ఏంటి, ఏదైనా క్షుద్ర పూజలు జరిగాయా, అమ్మవారి విగ్రహాన్ని అసలు ఎందుకు తీసుకుంది, అమ్మాయిని ఎవరైనా తరుముతున్నారా, తనంతట తానే పరుగున వెళ్ళిందా? సో ఈ విషయాలన్నీ కూడా పోలీసుల యొక్క దర్యాప్తులో తెలియాల్సి అయితే ఉంది. తేజస్విని ఫస్ట్ ఫ్లోర్ నుంచి తర్వాత కిందకి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక బ్యాచులర్స్ అయితే ఇక్కడికి రెంట్కుంటున్నారు. సో ఆమె నగ్నంగా ఆ రూమ్ లోకి డైరెక్ట్ గా లోపలికి వెళ్ళిపోయిందంట. లోపల ఒక వ్యక్తి సిస్టమ్ వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. తను షాక్ అయ్యి వెంటనే బెడ్రూమ్కి వెళ్ళి తలుపులు పెట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఎందుకంటే నగ్నంగా వచ్చేసింది, ఆమె మనిషా లేకపోతే దేవా అనేది కూడా అతనికి అర్థం కాలేదు. సో లోపలికి వెళ్ళిపోయినా సరే ఆ బెడ్రూమ్ తలుపులు కూడా కొట్టి కొంచెం గందరగోళం సృష్టించే ప్రయత్నం చేసింది, గట్టిగా కేకలు వేయడం ఇవన్నీ కూడా చేసింది. దీంతో వీరందరికి కూడా భయం అనిపించింది. అలాగే బయట ఒక వ్యక్తి ఫోన్ కాల్ మాట్లాడుతున్నారు. మీరు సీసీటీవీ ఫుటేజ్ లో వైట్ షర్ట్ వేసుకుని కనిపిస్తున్న వ్యక్తి బయట ఫోన్ మాట్లాడుతున్నాడు. అప్పటికే ఆమెని చూసి భయపడి అతను బయటకు వెళ్ళిపోయాడు, గేట్ క్లోజ్ చేశాడు. దీంతో ఆమె గట్టిగా అరుస్తూ గేట్ తీ అంటూ కూడా ప్లీజ్ హెల్ప్ మీ అంటూ కూడా అతను అడిగే ప్రయత్నం చేసింది. దాని తర్వాత ఆ వ్యక్తి ఓకే నేను హెల్ప్ చేస్తానంటూ కూడా డోర్ తీశాడు. వెంటనే అతని పైకి వెళ్ళడానికి ప్రయత్నించింది. అదంతా కూడా సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది. సో దాని తర్వాత అతను ఆమెకు భయపడి పరుగులు తీశాడు, అలా టెంపుల్ వరకు కూడా రన్ చేశాడు. ఆమె కూడా వెనకాల పరుగున వెళ్ళింది. అతను లెఫ్ట్కి వెళ్ళిపోతే ఈమె రైట్ సైడ్ లో ఉన్న టెంపుల్లోకి వెళ్ళి విగ్రహం తీసుకుని దాని తర్వాత చెరువు దగ్గరికి వెళ్ళింది. సో ఇది ఆ బ్యాచులర్ రూమ్, కింద బ్యాచులర్ రూమ్. ఇందులో ప్రస్తుతం వారందరూ కూడా భయభ్రాంతులకి గురయ్యారు. అసలు ఏం జరిగిందో అనేది కూడా వారికి అర్థం కావట్లేదు. అండ్ సోషల్ మీడియాలో వీరిపైన వస్తున్న న్యూసెస్ కూడా చూసి వారు భయపడుతున్న పరిస్థితి. ఎందుకంటే ఈ నలుగురు ఏమన్నా చేశారా, ఈ బ్యాచులర్స్ ఏమన్నా చేశారా, అసలు ఆ రోజు వీరికి పని ఏంటి, వీరు క్లాత్ తీసుకుని ఆమెను సేవ్ చేయడానికి వీరికి వెళ్లాల్సిన పని ఏంటి, వీరు నిజం చెప్తున్నారా, మర్రి చెట్టు కింద ఎవరినో వీరు చూసారంటూ చెప్తున్నారు, అదంతా కూడా నిజమా అబద్ధమా? సో ఇలాంటి కథనాలు రావడం వల్ల వీరు కూడా భయపడిన పరిస్థితి. అలాగే ఇద్దరు కూడా ఇక్కడ నుంచి వెళ్ళారంట, ఇంటికి వెళ్ళిపోయారంట భయపడి. ఒక వ్యక్తికి అయితే జ్వరమే వచ్చిందంటూ కూడా చెప్తా ఉన్నారు. కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకునేవారు, అలాగే ఇంకా క్యాబ్ డ్రైవింగ్ చేసుకునేవారు, వీరందరూ కూడా ఉన్నారు. సో పోలీసులకైతే
వీరు సహకరించారు. పోలీసులు వీరికి వచ్చి అడిగిన తర్వాత చాలా విషయాలు కూడా వెల్లడించే ప్రయత్నం చేశారు. సో మేము ఎక్కడికి పారిపోలేదు, ఎక్కడికి వెళ్ళం కూడా, మేము ఏ తప్పు చేయలేదంటూ కూడా వారైతే చెప్పడం అయితే జరిగింది. వారికి ఫ్యామిలీస్ ఉండడం కారణంగా వారు మనతో పాటు మాట్లాడడానికి నిరాకరిస్తా ఉన్నారు. సో వీరి హస్తం అయితే లేదు అనేది అయితే మాత్రం క్లియర్ గా అర్థం అవుతుంది. సో పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో ఏదైనా తెలియాల్సింది ఉంటే ఖచ్చితంగా వస్తుంది బయటికి. కానీ వీరు చెప్తున్న ప్రకారం వీరి హస్తం అయితే లేదు. అలాగే పై వారు కావచ్చు, పక్కన ఉన్న చుట్టుపక్కల వారు కావచ్చు, వారు కూడా చెప్తున్న పరిస్థితి అదే. సో వీరు బాగానే ఉంటారు, ఎటువంటి ఇబ్బందులు పెట్టరు, తాగి అల్లర్లు చేయడం, గొడవలు చేయడం అలాంటివి ఏమీ కూడా చేయరు, వీళ్ళు జాగ్రత్తగానే ఉంటారు, బాగానే ఉంటారు అంటూ కూడా పక్కన ఉన్న వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. సో తేజస్విని గేట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఒక అబ్బాయి ఆమె ముందు పరుగు పెట్టడం, దాని తర్వాత వెనకాల ఈమె పరుగు పెట్టడం, ఇదంతా కూడా సీసీటీవీ ఫుటేజ్ లో కనిపించింది. అయితే ఇక్కడున్న కొంతమంది స్థానికులు ఏం చెప్తున్నారంటే ఈ గోడ దూకి ఆ బిల్డింగ్ లో కూడా ఆమె వెళ్ళి అక్కడ తలుపులు కూడా కొట్టే ప్రయత్నం చేసిందంటూ కూడా చెప్తా ఉన్నారు. అయితే కొంతమంది ఏం చెప్తున్నారంటే గోడ దూకడానికి సాధ్యం కాదు, ఎందుకంటే ఆమె హైట్ చాలా తక్కువ, చాలా షార్ట్ గా ఉంటుంది ఆ అమ్మాయి. సో గోడ దూకడం అసాధ్యం. కానీ ఆ ఇక్కడ ఈ పక్కన నివాసిస్తున్న వారైతే మాత్రం ఈ తలుపులను కూడా కొట్టింది. ఈ బిల్డింగ్ లో ఎలా అయితే ఆమె తలుపులు గట్టిగా కొట్టిందో ఇక్కడ కూడా వచ్చి అజయ్ నన్ను ఏం చెయ్యొద్దు, నన్ను కాపాడండి అంటూ కూడా ఈ ఇంటి లోపల కూడా తలుపులు కొట్టిందంటూ కూడా చెప్తా ఉన్నారు. అలాగే ఇంటి దగ్గర ఉన్న కొంతమంది చూసారంట ఇక్కడ విండో నుంచి ఎస్ ఆమె దుస్తులు అయితే అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. తేజస్వినికి కనిపించిన ఆ దుస్తులు క్లియర్ గా చూడొచ్చు. ఆమె సెకండ్ ఫ్లోర్ నుంచి విండో ద్వారా ఆమెకు సంబంధించిన ఒక బుక్ కావచ్చు, ఆమె డ్రెస్సెస్ కావచ్చు, ఇంకా చాలా వస్తువులు అయితే ఉన్నాయి. దాని గురించి మేము వివరించే ప్రయత్నం చేయలేం. సో అవన్నీ కూడా విండో నుంచి బయటికి పడేస్తుందంటూ కూడా ఈ పక్కన ఉన్న బిల్డింగ్ లో కొంతమంది స్థానికులు అయితే ఆ రోజు రాత్రి వేళ గొడవ జరుగుతున్నప్పుడు మేము చూసామంటూ కూడా చెప్పారు. అలాగే ప్రముఖ మీడియా ఛానల్స్ తో కూడా ఇదే విషయాన్ని వారు చెప్పే ప్రయత్నం కూడా చేశారు. సో అవైతే ఇప్పుడు అక్కడే ఉన్నాయి. ఇప్పటివరకు కూడా పోలీసులు వాటిని స్వాధీనపరుచుకునే ప్రయత్నం చేయలేదు. సో చూడాలి దీనికి సంబంధించి.